ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను రేవంత్ చలమల. సో ఈరోజు నన్ను ఒక మిత్రుడు ప్రశ్న అడిగాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. సార్, మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్టింగ్ సైకాలజీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ మీద యాక్చువల్గా వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలుగుతారా లేదా అన్న విషయం డిపెండ్ అవుతుంది అంటూ ఉంటారు. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? నేను ఎప్పుడు చెప్పేది, సో బేసిక్గా ఇన్వెస్టింగ్ జర్నీ అనేది మన సైకాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఎమోషన్స్ షుడ్ నాట్ డ్రైవ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. మన లాజిక్స్, మన ప్లాన్ మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్స్ని డ్రైవ్ చేయాలి అని. కానీ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే 99.9% ఆఫ్ ద కేసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఎమోషన్స్ మాత్రమే డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సో దానికి గల కారణం ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మనకి ప్లాన్ అనేది ఇంత క్లియర్గా ఉన్నట్టు కనిపిస్తుంది, వెరీ సింపుల్గా ఉన్నట్టు, డైరెక్ట్గా గోల్ని రీచ్ అయిపోతాం, కొడితే కుంభస్థలమే, మనకు మధ్యలో అడ్డంకులు ఏం లేవు, ఈ మైండ్ సెట్ తోటే ప్రయాణం మొదలు పెడతాం. కానీ రియాలిటీ అనేది ఎప్పుడు అలా ఉండదు. సో ఏ ప్రయాణం మొదలు పెట్టాలన్నా, అది ఇన్వెస్టింగే కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ప్లానింగ్ అనేది చాలా అవసరం. ప్లాన్కి సంబంధించి చాలా సింపుల్గా ఒక మాట చెప్తాను. ఏ ఒక కంపెనీ వర్క్ అవ్వాలన్నా, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నటువంటి ఒక కంపెనీ పర్ఫామ్ చేస్తుంది అన్నా, మీ జాబ్ స్మూత్గా రన్ అవుతుంది అన్నా, ప్రతి దాని వెనకాల ఒక ప్లాన్ ఉంటుంది. అట్లాంటిది మన లైఫ్లో మనం అచీవ్ అవ్వాల్సినటువంటి వాటికి ప్లాన్ లేకపోతే మనం ఎలా ముందరకు వెళ్ళడం సాధ్యమవుతుంది? సో ప్రతి ఒక్క దానికి ప్లానింగ్ అనేది చాలా క్లియర్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో బేసిక్గా సహజంగా మనకి ఇక్కడ ఎమోషన్స్ వల్ల పాడవుతుంది అని చెప్తుంటాను కదా, ఆ ఎమోషన్స్ ఏంటి? సో ఇఫ్ యూ కెన్ సీ, రియాలిటీలో మనం ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా రకరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల అవసరాలు వస్తూ ఉంటాయి. సో బేసిక్గా మన ప్లాన్ ఎప్పుడు కూడా నీడ్ అనాలిసిస్ బేసిస్ మీదనే ప్రిపేర్ చేయాలి. నీడ్ అనాలిసిస్ అంటే ఏంటి? మన లైఫ్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, అవసరాలకు తగ్గట్టుగా మన ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇన్ బిట్వీన్ కూడా మనకి ఎన్నో డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. నెంబర్ 1 మన డీవియేట్ చేసే అంశం ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. వీళ్ళిద్దరు ఫస్ట్ మనని డీవియేట్ చేస్తారు. ఏదో ఒక పియర్ కంపారిజన్ క్రియేట్ చేస్తారు, వెంటనే సేవింగ్స్ డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి ఆ పియర్ కంపారిజన్లో ఎక్కడైతే మనం లోకు అయిపోయామో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మనం ఫస్ట్ ఎందుకు ప్రయాణం మొదలు పెట్టాం? ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని చెప్పి, అంటే ఒక కార్పస్ క్రియేట్ చేయాలి, ఇంత వెల్త్ క్రియేట్ చేయాలి అని. ఇన్ బిట్వీన్ ఎవడో ఎదురింటోడు ఒక పెద్ద కారు కొన్నాడు, ఎదురింటోడు కారు కొనంగానే వాడికి పోస్ట్ పెరిగిపోయింది, నా దగ్గర ఏం తక్కువ, మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు ఉన్నాయి అని చెప్పి వెంటనే తీసుకువెళ్ళిపోయి మనం కూడా వాడిని విత్డ్రా చేసి వెళ్ళి పియర్ కంపారిజన్, ఆ ఫ్రెండ్సో లేకపోతే రిలేటివ్సో ఎదురింటోడో పక్కింటోడో వాళ్ళ వల్ల తీసుకొని వెళ్ళిపోయి మన ప్లాన్ని మనమే డెస్ట్రాయ్ చేసిన వాళ్ళం అయిపోతాం. సో ఇక్కడ ఈ మొత్తం కేటగిరీని మనం పియర్ కంపారిజన్ అని చెప్పేసి అంటాం. ఈ పియర్ కంపారిజన్ వల్ల మేజర్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. నెంబర్ 2, టేకింగ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ ఏ రాంగ్ పర్సన్. సో బేసిక్గా రాంగ్ పర్సన్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవటం అన్నదాన్ని ఒకసారి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మన లైఫ్లో ఒక ఈవెంట్కి సంబంధించి ఏదైనా అడ్వైస్ తీసుకుంటున్నామంటే, ఫైనాన్షియల్ రిలేటెడో లేకపోతే సమస్య గురించో లేకపోతే ఫ్యూచర్ గురించో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవతల సజెషన్ ఇచ్చే వ్యక్తి బ్యాడా రైటా రాంగా అవన్నీ మనకు అనవసరమైనవి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషి ఇక్కడ నిలబడి చూస్తే భూమి ఆకాశం ఒక పాయింట్లో కలిసినట్టుగా కనిపిస్తుంది, కానీ వాస్తవం అదా అంటే కాదు. అంటే ఆ మనిషి చూసిన ప్రపంచం వరకే ఎవరైనా సజెషన్ ఇవ్వగలుగుతారు, కానీ బియాండ్ ద పాయింట్ ఇవ్వలేరు. మీ జీవితం ఎలా ఉంటుందో అవతల సలహా ఇచ్చేవాడికి తెలీదు. ఏ ఇద్దరు కూడా, ఒక తల్లి కడుపున పుట్టిన అన్న తమ్ముళ్ళు కూడా ఒకలాగా బిహేవ్ చేయరు, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి కూతురు తల్లి కూడా ఒకలాగా బిహేవ్ చేయరు. సో బేసిక్గా ఇక్కడ చాలా చేంజెస్ ఉంటాయి, ఎకనామికల్గా, సోషల్గా, ఫైనాన్షియల్గా చాలా గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా ఎప్పుడైనా సరే మీరు ఒక అడ్వైజర్ దగ్గరికి, అంటే ఇట్ కుడ్ బి అన్ ఎనీ పర్సన్, ఒక మంచి పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఆ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు అడ్వైస్ తీసుకుంటే ఆ సిచ్యువేషన్కి సంబంధించి ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక డీవియేషన్ ఏంటి, మన వెల్త్ని పాడు చేయడానికి రాంగ్ అడ్వైస్ అనేది. సో రాంగ్ అడ్వైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మన లైఫ్లో తీసుకోకూడదు. అడ్వైస్ అనేది ఎప్పుడైనా మనం సంబంధించి, అంటే మన ప్రాబ్లంకి ఎవరు ప్రాపర్ ప్రొఫెషనల్, హెల్త్ రిలేటెడ్ అయితే డాక్టర్, లా రిలేటెడ్ అయితే లాయర్, అకౌంటింగ్కి సంబంధించి అయితే కనుక సిఏ. సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అడ్వైస్ తీసుకుంటే
మనం చాలా విషయాలను అవాయిడ్ చేస్తాము. సో ఇక్కడ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోండి, ఎన్నోసార్లు లైఫ్లో మనం ఒక మాట అనుకుంటాం, ఈ ఒక్క తప్పు నేను చేయకపోయి ఉంటే నా లైఫ్ ఇంకొకలాగా ఉండుండేదని. ఆ ఒక్క తప్పు చేయకపోవటమే కదా ఇంపార్టెంట్. ఆ ఒక్క తప్పు చేయకుండా జరగకుండా ఉండాలి అన్నా, ఆ తప్పు చేసే టైంలో మీ డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలి అన్నా కానీ మీకు ఆ ప్రొఫెషనల్ అనేది చాలా అవసరం. ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడుతున్నారు, ఏ ఆర్కిటెక్ట్ లేడు, ఏదో మేస్త్రి పెట్టి ఆయనకున్నదో తెలిసిన దాంట్లో కట్టిస్తున్నారు. తీరా మొత్తం కట్టిన తర్వాత నాకు నచ్చలేదంటే ఏమైనా చేయగలుగుతామా? దాని బదులు ముందు ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి 4 ప్లాన్లు తయారు చేయించుకొని మీకు నచ్చిన ప్లాన్ని సెలెక్ట్ చేసుకొని ఇల్లు కట్టించుకుంటే ఇక్కడ 50 లక్షల ఇల్లు మీకు నచ్చినట్టుగా ఉంటుంది. లేకపోతే తీరా కట్టిన తర్వాత డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్, లైఫ్ లాంగ్ అందులో ఉండాల్సిందే. సో అందుకే అడ్వైస్ అనేది కరెక్ట్ పర్సన్ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేయండి. రాంగ్ పర్సన్ దగ్గర నుంచి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అండ్ మూడోది, డోంట్ చేస్ ద రిటర్న్స్. ఇది అన్నిటికంటే పెద్ద సమస్య. రిటర్న్స్ని చేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బేసిక్గా రిటర్న్స్ అనేది ప్రాసెస్కి అవుట్పుట్ మాత్రమే, అర్థం చేసుకోండి. అంటే మీకు శాలరీ హైక్ రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా కానీ, ప్రమోషన్ రావాలి అంటే వస్తుందా? శాలరీ హైక్ రావాలంటే వస్తుందా? రాదు. మీరు ప్రాపర్గా ఒక ప్రాసెస్లో ఒక పద్ధతిలో పనిచేస్తే ఎండ్ రిజల్ట్ కింద వస్తాయి. సో ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి, రిటర్న్స్ అనేవి ఎండ్ రిజల్ట్. మనము ఎంతసేపటికి అక్కడ రిటర్న్స్ని చూసి అటు మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఏ ప్రీ లాంచ్ అపార్ట్మెంటో అదో ఇదో అంతిస్తారు ఇంతిస్తారు, ఇట్లా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంత వస్తుందంట. సో బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదో వస్తుంది అన్న దాంతో పరిగెడుతున్నాం. ఇన్ బిట్వీన్ దారిలో ఉండేటువంటి సమస్యలను అసలు ఐడెంటిఫై చేయట్లే. ఆ దారికి, ఆ విజయానికి, అంటే మన గోల్ని రీచ్ అయ్యే దాంట్లో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. సో బేసిక్ అవన్నీ మీ నిజంగా మీ గ్రోత్ని ఆపకుండా ఉండాలి అని అంటే మీరు రిటర్న్స్ కంటే కూడా అక్కడ ఉండేటువంటి ఆ లొసుగులు ఏంటి, వాటిని మనం ఓవర్కమ్ చేయగలుగుతామా లేదా, ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి ఉండాలి. సో నెవర్ చేజ్ ఏ రిటర్న్. సో ఆల్వేస్ ఐ ట్రై టు బీ ఇన్ అ ప్రాసెస్డ్ వే. అంటే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడైనా సరే, లాస్ట్ 1 ఇయర్లో ఏదో మంచి ఫండ్ రిటర్న్ ఇచ్చిందనో, లేకపోతే లాస్ట్ 5 ఇయర్ హిస్టరీ బాగుందనో, ఇట్లా కాదు. సో వైల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్కి డైరెక్ట్గా రిలేట్ అయి ఉంటాయి. స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీకి డైరెక్ట్గా రిలేట్ అయి ఉంటుంది. సో దానికి అనుకూలంగా చూసుకొని ఎటువంటి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఆ ప్రాసెస్లో భాగం కింద మనం విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ అందరికీ తెలిసినా కానీ ఎవ్వరు పట్టించుకొని ఇంకొక మంచి మాట ఏంటి అని అంటే, ఈ 4వది కన్సిస్టెన్సీకి సంబంధించి అందరికీ తెలుసు. సో బేసిక్గా కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిన, దీన్ని ఎవ్వరూ ఫాలో గారు. ఎంతసేపటికి నెంబర్ 1 ఫండ్ గురించి మాట్లాడతాం కానీ, లేదా నెంబర్ 1 డబ్బులు ఎవరైనా సంపాదించి వాళ్ళ గురించి మాట్లాడతాం కానీ, ఇక్కడ ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, కన్సిస్టెంట్ రిటర్న్ ఇవ్వగలిగేటువంటి మెథడ్ ఏదన్నా ఉందా. సో ఒక వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జుంజునవాలా కానీ ప్రతి సంవత్సరం ఏమి నెంబర్ 1 రిటర్న్స్ తీసుకుంటే పోయి ఉండరు. యావరేజ్ రిటర్న్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటూ పోతే దాన్ని కన్సిస్టెన్సీ అని అంటాము. సో మన పోర్ట్ఫోలియో ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఒక్కొక్క ఫండ్కి సంబంధించిన రిటర్న్ అన్నట్టుగా కాకుండా మన ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇండెక్స్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా లేదా, అది మల్టిపుల్ టైమ్స్ చేయగలుగుతుందా లేదా, ఇట్లా కనుక మనం ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే మనం ఒక కన్సిస్టెన్సీ అన్న దాంట్లో నిలబడతాం. సో ఈ కన్సిస్టెన్సీ అన్న దాన్ని కూడా ఏం పాడు చేస్తుంది అని అంటే ఈ రిటర్న్స్ వెనకాల పరిగెట్టడమే. ఎప్పుడైతే రిటర్న్స్ వెనకాల పరిగెడతామో ఈ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా సైకలాజికల్ ఇంపాక్టే. సో వైల్ మీరు ఎప్పుడైనా సరే ఒక గోల్ని సెట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మధ్యలో లైఫ్లో వచ్చేటువంటి ఈ అన్సర్టనిటీస్ అన్నిటికీ కూడా ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఈ ప్రతి ఒక్క అన్సర్టనిటీ, మార్కెట్ డిప్ అయితే ఏంటి, మధ్యలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ వస్తే ఏంటి, డెత్ అయితే ఏంటి, పిల్లల ఫంక్షన్లు ఏంటి, పిల్లల పెళ్ళిళ్ళు ఏంటి, చదువులు ఏంటి, ఇవన్నీ దాటితే కదా ఒక వెల్త్ అనేది క్రియేట్ అయ్యేది. వెల్త్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మధ్యలో ఉండే ప్రతి అన్సర్టనిటీని దాటుకుంటే అవుతుంది. ఈ అన్సర్టనిటీస్ అన్నిటి దాటాలి అని అంటే అన్నిటికీ ముఖ్యమైనది ప్లాన్ అనేది లేకుండా మీరు ఏమీ చేయలేరు. సో ట్రై టు ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. అప్పుడు ఎప్పుడైతే మనం ఒక ప్లాన్ క్రియేట్ చేస్తామో ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ కావు. ఎందుకు, ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్ని ఫాలో అయితే చాలు ఒక ప్లాన్ ప్రకారం. అప్పుడు ఎమోషన్స్కి అసలు స్కోప్ ఏంటి? దట్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ ఒక గవర్నమెంట్ ఫంక్షన్ చేయాలన్నా ఒక రూల్ ప్రకారం ఫంక్షన్ చేస్తుంది. ఒక ప్రైవేట్ పెద్ద కంపెనీ ఫంక్షన్ చేయాలన్నా ఒక రూల్ ప్రకారమే, వాళ్ళు రాసుకున్న నియమాల ప్రకారమే పనిచేస్తారు. ఎందుకు, అక్కడ ఎమోషన్స్కి దారి ఉండకూడదు. ఎంతసేపటికి ఒక లాజికల్ అప్రోచ్ ఉండాలి అని ఒక రీజన్ తోటే ఎమోషన్స్ అనేవి పక్కకు పెడితే డెఫినెట్గా మనం విన్ అవుతాం. ఇన్వెస్టింగ్లో ఎమోషన్స్ని అవాయిడ్ చేయాలి అని అంటే మీరు ఫస్ట్ ఎవరితో కంపేర్ చేసుకోకండి, అడ్వైజ్ రాంగ్ పర్సన్ దగ్గర తీసుకోకండి, రిటర్న్స్ని చేజ్ చేయకండి, కన్సిస్టెంట్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు ప్రాపర్ ఇన్వెస్టర్గా మారిపోతారు. థ్యాంక్ యూ.